టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. నా తెలియక అడుగుతానండి, ముద్రగడ పద్మనాభం గారిని కానీ, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, మీరు ఎవరైతే ఉన్నారో మీరు పవన్ కళ్యాణ్ గారి కన్నా చాలా సీనియర్ లీడర్స్. మీరు జక్కపూడి రాజా గారి నాన్నగారు జక్కపూడి రామ్మోహన్ రావు గారు, ఆయన కూడా చాలా పెద్ద పేరున్న నాయకుడు, చాలా పెద్ద లీడరు. దాడిశెట్టి రాజా గారు కొంచెం జూనియర్లు అయితే అయి ఉండొచ్చు. మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియర్లే కదా. మరి ఎప్పటి నుంచో మీరు రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా చేశారు. మీరు సాధించింది ఏంటి? నిన్న కాక మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా పార్టీ పెట్టగలిగారు. మీరు ఎందుకో పార్టీ పెట్టలేపారు ఇప్పుడు దాకా? ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు పార్టీ పెట్టలేపారు? అంబటి రాంబాబు గారు ఎందుకు పార్టీ పెట్టలేపారు? పేర్ని నాని గారు ఎందుకు పార్టీ పెట్టలేపారు? ఎందుకు పెట్టలేపారు? తోట త్రిమూర్తులు గారు ఎందుకు పార్టీ పెట్టలేపారు? ఏదో ఒక పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసమే ఎంతసేపు మీరు తాపత్రయపడ్డారు తప్ప, అరే మన కాపులు ఎంతమంది ఉన్నాం, మనకు అధికారం కావాలి, మనం కూడా ఎంతకాలం వాళ్ళ పళ్ళకి వీళ్ళ పళ్ళకి మోస్తాం, ఖచ్చితంగా మనకు అధికారం కావాలని మనం పార్టీ పెట్టాలనే ఆ ధైర్యం ఎందుకు చేయలేపారు మీరు? ఈ పాయింట్ లో చూస్తే మీకన్నా 100 రెట్లు ధైర్యవంతులే కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చి రావడంతోనే పార్టీ పెట్టాడు కదా. పార్టీ పెడితే ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయో తెలుసు అందరికీ. ఆ కష్ట నష్టాలకు భయపడే కదా మీరు పార్టీ పెట్టడానికి వెనకడు చేశారు. అంటే మీకన్నా ధైర్యవంతులే కదా అతను. ఆయన్ని పట్టుకుని ఇవాళ ఎంత టార్గెట్ చేయడానికి ఏంటంటే కారణం ఏంటి నాకు అర్థం కాదు. ఆయన పార్టీ పెట్టాడండి. చంద్రబాబు నాయుడు గారితో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన నేషనల్ పార్టీతో పొత్తు సాధించాడు ఆయన. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలు, ఒక ఓటా సాధించాడు ఆయన. మీరు ఏం సాధించారు చెప్పండి? ఇంతకాలంలో మీకు ఒక ఎమ్మెల్యే సీట్ సాధించుకుని ఉంటారు, మీకు ఒక మంత్రి పదవి సాధించుకుని ఉంటారు, లేదా మీ కుటుంబానికి ఏమన్నా 10 కోట్లు లేదా 100 కోట్లు 1000 కోట్లు ఎంతో సాధించుంటారు. అంతకు మించి పాపులకు మీ వల్ల జరిగే న్యాయం ఏంటి? మీ వల్ల ఒరిగింది ఏంటి? మీరేమో వేరే పార్టీలో ఉండి వేరే పార్టీ కోసం మీరు ఎమ్మెల్యేలుగా పనిచేసుకుంటూ ఒక పార్టీ పెట్టిన పార్టీ అధ్యక్షుడు పొత్తు సాధించి అన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు సాధించిన ఆయన ఊడిగించేస్తున్నాడు అంటారు. అంత సాధించిన ఆయన ఊడిగించేస్తున్నాడు అని మీరు అంటా ఉంటే మరి మీరేం చేస్తున్నట్టండి? మీరు సాధించింది ఏంటి చెప్పండి నాకు.